86,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సబ్ ఫండ్ని ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ యూస్కి వాడుకున్నారని పార్లమెంటులో సాక్షాత్ పార్లమెంట్లో ఎవరో ఎలిగేషన్ చేశారట. ఆర్టికల్ 46 ఈ డిపిఎస్పి ఒకటి ఉండేది, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఒక దాని ఉండదు. 46 ప్రకారం స్టేట్ మస్ట్ ప్రమోట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అనేటువంటి క్లాజ్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ఫండుల్ని నవరత్నాలకి డైవర్ట్ చేశారు. సప్లాన్ అనేది ఎక్స్క్లూజివ్గా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఈక్విటీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ యూ షుడ్ అప్లిఫ్ట్ ది షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఇన్ అడిషన్ టు వాట్ యూఆర్ గివింగ్ టు ద అదర్ కమ్యూనిటీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ ప్లాన్కి సంబంధించినవి మొత్తం కూడా నవరత్నాలకి ఇచ్చారు. ఈ నవరత్నాలకి ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే దాంతో పాటు అవే స్కీములు ఓసీలకి బీసీలకి కూడా ఇచ్చారు కదా. దెన్ వాట్ సపరేట్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని ఆ రోజు వాళ్ళు అడిగారు. వీళ్ళకి ఇచ్చిన దాన్ని సబ్ ప్లాన్ కింద తీసుకెళ్లి డబ్బులు ఇచ్చారు, మేము ఎస్సీలకి ఇచ్చామని చెప్పారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా, అంబేద్కర్ చెప్పేటువంటి యొక్క ఈక్విటీ కాన్సెప్ట్కి విరుద్ధం కదా అని చెప్పి సోషల్ మీడియాలో దళిత వాట్సాప్ గ్రూపుల్లో విపరీతమైనటువంటి స్ప్రెడ్ చేశారు బిఫోర్ ఎలక్షన్. Do you have a separate plan which is larger or greater or more than BCs and SCs for scheduled caste people? తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా లేదనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం ఆన్సర్ చేయాలి దీనికి.